ఎస్ నీలిమ రాష్ట్రపతి భవన్ ఆవరణలో నిన్న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దేశ విదేశాలకు చెందిన అతిథుల మధ్యలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఇంకా చెప్పాలంటే మూడోసారి వరుసగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రధాని నరేంద్ర మోదీ నెహ్రూ రికార్డును సమన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు తెలిసిన విషయమే, ఎన్డీఏలో చేరిన తర్వాత ఇక్కడ ఏపీలో విజయం తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అలాగే వివిధ విదేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 మంత్రులకు అవకాశం కూడా దక్కింది. అండ్ రాష్ట్రపతి భవన్ ఆవరణలో నిన్న సాయంత్రం వేలాది మంది ఆహుతులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పొరుగు దేశాల అధినేతల సమక్షంలో 73 ఏళ్ల నరేంద్ర మోదీ భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. తద్వారా దేశ చరిత్రలో ఇప్పటి వరకు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు మాత్రమే సాధ్యమైన రికార్డును సమన్ చేశారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలోని పలువురు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు, తాజా మాజీ ముఖ్యమంత్రులు, పీఠాధిపతులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలవగానే సభా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది. వేదిక ఎదుట ఆసీనులై ఉన్న వేలాది మందిని ఉద్దేశించి మోదీ గౌరవ వందనం చేసి ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 71 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. వారితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 60 మంది బీజేపీకి చెందినవారు కాగా 11 మంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందినవారు. ఇక తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా, బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురికి మోదీ 3వ మంత్రివర్గంలో స్థానం దక్కినట్లయింది. మోదీ కొత్త మంత్రివర్గంలో 30 మంది కేబినెట్ మంత్రులు, 5గురు స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మోదీతో కలిపి కేంద్ర మంత్రివర్గంలో మొత్తం 72 మందికి స్థానం లభించినట్లయింది. ఇక కేరళ నుంచి ఎన్నికైన ఏకైక బీజేపీ ఎంపీ, సినీ నటుడు సురేష్ గోపితో పాటు పార్టీలో 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న అదే రాష్ట్రానికి చెందిన క్రైస్తవ నేత కురియన్ కు పార్లమెంట్లో సభ్యత్వం లేనప్పటికీ మంత్రి పదవి ఇచ్చారు. పంజాబ్లోని లుధియానా నుంచి ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ రవీందర్ సింగ్ బిట్టోకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇక మోదీ గత మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న పలువురికి ఈసారి కూడా పదవి లభించింది. అయితే వారిలో బీజేపీకి చెందిన రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరి, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, మన్సుఖ్ మాండవీయ, అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులున్నారు. భూపేంద్ర యాదవ్, జ్యోతిరాదిత్య సింధియా, కిషన్ రెడ్డి, గిరిరాజా సింగ్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మెఘ్వాల్, శోభా కరంద్లాజే, నిత్యానంద రాయ్, జితేంద్ర సింగ్ రావ్, ఇంద్రజిత్ సింగ్, ఎల్ మురుగన్, వీరేంద్ర కుమార్, కిషల్పాల గుజ్జర్, ఇక ఎస్పీ సింగ్ బఘేల్ ఉన్నారు. వీరితో పాటు అప్నాదళ్కు చెందిన అనుప్రియ పటేల్, రిపబ్లికన్ పార్టీకి చెందిన రామ్దాస్ అథావలే తదితర మిత్రపక్షాలకు నేతలకు మళ్లీ మంత్రివర్గంలో అవకాశం లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నిన్న రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా జరిగినటువంటి ఈ యొక్క మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందినటువంటి నేతలంతా కూడా పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధానిగా ఆయన పగ్గాలు చేపట్టడం ఇది వరుసగా మూడోసారి. నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ అరుదైనటువంటి రికార్డును సాధించారు. 2014లో తొలిసారి మోదీ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత 2019లోను రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినటువంటి ఆయన ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ 3.0లో మొత్తంగా తనతో పాటు 72 మందితో కేంద్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 31 మంది కేబినెట్ హోదాలను, 36 మంది సహాయ మంత్రులుగా కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 5గురికి స్వతంత్ర హోదాలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులుగా వ్యవహరించబోతున్నారు. గత కేబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి బీజేపీ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, జయశంకర్, ధర్మేంద్ర ప్రధాన్ వీరందరికీ కూడా మరోసారి అవకాశం లభించింది. అదేవిధంగా ఎంపీలుగా ఎన్నికైనటువంటి కొందరు
మాజీ ముఖ్యమంత్రులకు కూడా ఈసారి మోదీ కేబినెట్ లో చోటు దక్కింది. మొత్తంగా లోక్సభలో 240 ఎంపీల సంఖ్యాబలాన్ని కలిగినటువంటి బీజేపీ కేబినెట్ లో కూడా ఎక్కువ బెర్తులు తనకే కేటాయించుకుంది. 10 ఏళ్ల తర్వాత తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరినటువంటి నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మొత్తం 16 పైగా ఉంటే కేబినెట్ లో మాత్రం 11 బెర్తులను మాత్రమే భాగస్వామ్య పక్షాలకు మోదీ కేటాయించారు. కొత్త కేబినెట్ లో 27 మంది ఓబీసీలు, 11 మంది ఎస్సీలకు అవకాశం లభించింది. ఎస్సీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి 5 చొప్పున ప్రాతినిధ్యం దక్కింది. ఇక 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో నిర్దిష్ట అభివృద్ధి ప్రాజెక్టుల ఎజెండాను నిర్దేశించుకున్నటువంటి మోదీ అందుకు అనుగుణంగా అనుభవజ్ఞులైన వారికి, యువకులకు మంత్రివర్గంలో చోటిచ్చారు. నిన్న సాయంత్రం జరిగినటువంటి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో 43 మంది 3 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవజ్ఞులు ఉన్నారు. మరో 23 మంది రాష్ట్రాల్లో వీళ్ళందరిలో కూడా 23 మంది, మరో 23 మంది ఆయా రాష్ట్రాల్లో మంత్రులుగా కీలక బాధ్యతలు నిర్వహించిన వారు కూడా ఉండటం విశేషమనే చెప్పొచ్చు. ఇక మిగతా వారు తొలిసారి కేబినెట్ లో అవకాశం దక్కించుకున్నారు. నిన్న జరిగినటువంటి కేబినెట్ ర్యాంక్ 31 మందికి ఉంటే సహాయ మంత్రులు 36 మంది, స్వతంత్ర హోదా 5 ఉన్నారు. ఇందులో ఓబీసీలు 27 మంది, ఎస్సీలు 11 మంది, ఎస్టీలు 5, మైనార్టీలు 5 ఉన్నారు. సో నెహ్రూ, వాజ్పేయి సరసన మోదీ ఇప్పుడు చేరారు. హ్యాట్రిక్ పీఎం గా భారతదేశం మొదటి ప్రధాని నెహ్రూ సరసన మోదీ చోటు దక్కించుకున్నారు. ఇదివరకు మోదీ, నెహ్రూ మినహా మరెవరు కూడా ఈ అసాధారణ విజయాన్ని, గౌరవాన్ని కూడా దక్కించుకోలేదనే చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత మనం చూసుకుంటే వాజ్పేయి తర్వాత 3వసారి ప్రధాని అయినటువంటి 2వ కాంగ్రెసేతర నాయకుడిగా కూడా మోడీ కావడం విశేషం. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసినటువంటి కాంగ్రెసేతర నేతగా కూడా మోడీ అరుదైనటువంటి రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈసారి కొంత ప్రాధాన్యతను లభించిందని చెప్పొచ్చు. బీజేపీ నుంచి కొత్త మొఖాలకు కొత్త వారికి కూడా ఈసారి తొలిసారి అవకాశం కల్పించారు. అందులో శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. మధ్యప్రదేశ్ లో సుదీర్ఘకాలం బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ తొలిసారి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. విదిశా నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఇక మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కర్నాల్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక జితిన్ ప్రసాద్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి పిల్బిత్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి జితిన్ ప్రసాద్ యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కూడా ప్రజా పనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ పిల్బిత్ నియోజకవర్గమే ఏదైతే వరుణ్ గాంధీకి ఇవ్వాల్సినటువంటి స్థానం, ఆ వరుణ్ గాంధీని తొలగించి ఆయన స్థానంలో జితిన్ ప్రసాద్ ఇచ్చారు. ఆ తర్వాత సిఆర్ పాటిల్ బీజేపీ గుజరాత్ శాఖ అధ్యక్షునిగా పనిచేసినటువంటి పాటిల్ నియోజకవర్గం నస్వరి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన 4 సార్లు గెలుపొందారు. ఇక మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి బండి సంజయ్ కూడా తొలిసారి తెలంగాణలో కరీంనగర్ నుంచి 2వసారి గెలిచినటువంటి సంజయ్ గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. ఇక సురేష్ గోపి కేరళలో బీజేపీ తొలిసారి ఎంపీ కావటం, అది కూడా ఒకే ఒక ఎంపీ. త్రిశూర్ నుంచి 2వ ప్రయత్నంలో ఆయన గెలుపొందారు. మలయాళ చిత్రసీమలో మంచి పేరున్నటువంటి నటుడు. ఇక రణ్మీత్ బిట్టు లూథియానా నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి నేత మాజీ ముఖ్యమంత్రి బిఎన్ సింగ్ మనవడు కావటం విశేషం. సో మొత్తానికైతే చాలా విశేషాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ యొక్క కేంద్ర మంత్రివర్గంలో ఈబీసీలకు కూడా పెద్దపీట వేశారు. భారత రత్న కర్పూరి ఠాకూర్ ఎవరైతే ఉన్నారో ఆయన తనయుడు కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి భారత రత్న కర్పూరి ఠాకూర్ తనయుడు, అదేవిధంగా జేడీయూ నేత అయినటువంటి రామ్నాథ్ ఠాకూర్ కి ఈసారి అవకాశం కల్పించడం ద్వారా ఈబీసీలకు కూడా పెద్దపీట వేసినట్టు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక సంకేతం ఇచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అత్యంత సన్నిహితుడిగా కూడా ఆయన పేరు పొందారు. సో ఈ యొక్క కార్యక్రమానికి అంబానీ, అదానీ, అదేవిధంగా రజనీకాంత్ తో పాటు పలు ప్రముఖులు కూడా హాజరయ్యారు.